టీచర్కి సంబంధించి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో టీచర్స్ యొక్క లీవ్స్ని ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ముందుగా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ ఓపెన్ చేసుకొని ఇందులో యూజర్ ఐడిలో ఎంప్లాయీ యొక్క ఐడిని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్లో staff@123ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో లీవ్స్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే పైన లీవ్ బ్యాలెన్స్, అప్లై లీవ్ ఉంటుంది. అప్లై లీవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లీవ్ టైప్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. క్యాజువల్ లీవ్, హాఫ్ డే సిఎల్, ఆప్షనల్ హాలిడేస్, లోకల్ హాలిడే, సిసిఎల్, చైల్డ్ కేర్, మెడికల్, హెచ్పిఎల్, ఈఎల్, ఎస్జేఎస్ అంటే సకల జనుల సమ్మె, ఓడి, ఈఓఎల్, అబ్రాడ్, పెటర్నిటీ, అబార్షన్, అనాథరైజ్డ్, డెప్యుటేషన్, ఇలాగా చాలా రకాల లీవ్స్ ఉంటాయి. ఇందులో మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ముందుగా క్యాజువల్ లీవ్ అనేది అప్లై చేద్దాం. క్యాజువల్ లీవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్ రోజు మనం అప్లై చేస్తున్నాం అనేది. ఫ్రమ్ టు ఆగస్ట్ 12 టు ఆగస్ట్ 12. అలాగే రిమార్క్స్లో మనం అంటే రాయాలి, ఎందుకు లీవ్ పెడుతున్నాం అనేది మెన్షన్ చేస్తాం. చేసిన తర్వాత కిందన అప్లై అనేది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. లీవ్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడితో మనం లీవ్ అప్లై చేయడం అనేది అయింది. ప్రజెంట్ స్టేటస్ ఏమో పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ కూడా మనం చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కూడా అక్కడ ఉంది. తర్వాత నెక్స్ట్ అయిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే వెబ్సైట్కి వెళ్దాం. డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వెబ్సైట్లో మనం మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూల్ డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి మనం ఇక్కడ డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది స్కూల్ లాగిన్ క్రెడెన్షియల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో పైన 3 గీతలు ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్లో లీవ్ అప్రూవల్స్ అని ఉంటుంది. ఆ లీవ్ అప్రూవల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంతకుముందు మనం అప్లై చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏ డేట్ని అప్లై చేసాం, పేరు, టీచర్ పేరు అవన్నీ మనకి కనిపిస్తాయి. ఫ్రమ్ డేట్ టు డేటు ఏ డేట్ని లీవ్ అప్లై చేశారనేది ఉంటుంది. తర్వాత అలాగా పక్కకు వెళ్తే అక్కడ ప్రాబ్లం, స్టేటస్ పెండింగ్, యాక్షన్లోని అప్రూవ్ అని ఉంటుంది. అప్రూవ్ ఆర్ డిక్లైన్. అప్రూవ్ కొట్టగానే మనకి ఇక్కడ ఎస్ ఆర్ నో ఉంటుంది. ఎస్ కొడితే సక్సెస్ఫుల్లీ అప్రూవ్డ్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడితో మనం లీవ్ అనేది అప్రూవ్ అయినట్లు లెక్క.